అసలు ఏమైపోయావు, ఏం జరిగిపోయిందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆరాధ్య చెప్పింది కాబట్టే నాతో వచ్చానన్నారు కదా, అందుకే మీరింటికి వెళ్ళిపోయాక వద్దాం అనుకున్నాను. నాతో కలిసి రావడం మీకు ఇష్టం లేదన్నారు కదా, అందుకే ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. కోపంతో దాన్ని కప్పేయాలని చూస్తున్నారు. మీకు నా మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. హలో, ఏంటి అన్ని విషయాల్లో నన్ను సపోర్ట్ చేయమంటున్నావు? నాకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా అందరి ముందు నన్ను కొడతావా? అత్తయ్యతో నేను మాట్లాడిన విషయంలో ఏదైనా తప్పుందా? ఎందుకు కొట్టావు నన్ను? ఒసి పిచ్చిదానా, నేను కొట్టింది నీకు సపోర్ట్ చేయడం కోసమే. నువ్వు అత్తయ్య మీద ఓ రేంజ్లో రెచ్చిపోయావు కదా. అత్తయ్యని నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు. తన నెత్తిన పెట్టుకుని ఊరేగిన అవనిని నిర్దాక్షిణ్యంగా మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేసింది. అలాంటి అత్తయ్య మీద నువ్వు రెచ్చిపోతే నువ్వు వెళ్ళిపోతాననటం కాదు, నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అప్పుడు లైఫ్లో మళ్ళీ నీకు ఈ ఇంటి గుమ్మం తొక్కి ఛాన్స్ పోయిండేది. నీకలాంటి పరిస్థితి రాకూడదని నిన్ను కొట్టి నీ చేత అత్తయ్యకి సారీ చెప్పించాను. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని నిన్ను ఆపటం కోసం కొట్టాల్సొచ్చింది. నిన్నెందుకు కొట్టానో ఇప్పుడైనా అర్థం చేసుకో. అత్తయ్య ఇక్కడే మనతోనే ఉందనుకో, అత్తయ్యని మచ్చిక చేసుకోనో మాయ చేసో అత్తయ్యకి అవని మీద మళ్ళీ ద్వేషం కలిగేలా చెయ్యొచ్చు. అర్జెంటుగా ఆఫీస్కి రండి. ఓకే మేడం, ఇంకా 1 hour టైం ఉంది కదా, వచ్చేస్తాను. 1 hour కాదు, పావు గంటలో ఇక్కడ ఉండాలి. పావు గంట అంటే కష్టం మేడం. అయితే నీ